50 సంఘాల సంబంధించినటువంటి గౌడ సంఘ నాయకులు బాలరాజు గౌడ్ గారు, ఐలి వెంకన్న గారు, అంబాల నారాయణ గారు, మాజీ చైర్మన్ రవికుమార్ గారు, బీసీ కమిషన్ మెంబర్ మాజీ కిషోర్ గారు, దుర్గయ్య గారు, విజయ్ కుమార్ గారు, దామోదర్ గారు, మనోహర్ గారు, ప్రభాకర్ గారు, లత గారు, సురేష్ గారు, అంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు నడుపుతున్నటువంటి నాయకులు అందరూ కూడా, మా సర్పంచుల సంఘం యాదయ్య గౌడ్ గారు, ఎంపీటీసీల సంఘం కుమార్ గౌడ్ గారు, అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి శ్రామిక వర్గాలను మర్చిపోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 20% వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా మళ్ళీ పాత పద్ధతి ప్రకారమే పాత గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని అమలు చేసే విధంగా జీవో ఇచ్చి మోసం చేసినందుకు మరి నిరసనగా ఈరోజు బాధతో వాళ్ళందరూ కూడా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మీరు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించిండ్రు, కానీ ఇలా అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారు అని చెప్పి మిగతా ఎన్నో శ్రామిక వర్గాల వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా మోసం చేసిన జీవోను చించేయడం జరిగింది. కొత్త జీవో మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా మేము గౌరవిస్తాం మాటలు నిలబెట్టుకుంటే, కానీ మోసం చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పి అన్ని సంఘ నాయకులు కూడా ఇవాళ వాళ్ళ బాధతో వాళ్ళు చించేయడం జరిగింది. మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో చనిపోయిన గీతా కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామన్నారు, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈరోజు వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. 5 లక్షలు పెంచినది అంతే ఉంది, ఆ 5 లక్షలు కూడా ఇవ్వలేదు. కనుక ఈరోజు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషన్తోనే 100% ఇవ్వాలి. జీవో 93 సవరించి 20% పెంచి సొసైటీలకి అప్పచెప్పాలి. సర్వాయి పాపన్న మహారాజ్ పేరు జనగాం జిల్లాకు పెడతామన్నారు, వెంటనే పెట్టాలి. నీరా కేంద్రాలను మొత్తం కూడా జిల్లాలో విస్తరింపజేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు పెట్టాలి. 10 కోట్లతో నిర్మించినటువంటి ధర్మవిషయం గారి పేరుతో నిర్మించినటువంటి నందనంలో 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 కోట్లతో నిర్మించారు, కానీ ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం చూడడానికి కూడా ఎవరు ఇవ్వలేదు. మూసేసి తాళమేసిర్రు. మిషనరీలన్నీ తుప్పు పడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అత్యంత విలువైనటువంటివి ఒక కులవృత్తికి తెచ్చి పెడితే ఓపెన్ చేయకుండా తుప్పు పట్టే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? సర్వాయి పాపన్న పరిపాలించిన ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మేము ఇచ్చినాం, కానీ దాన్ని కూడా మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎవరు రక్షించే నాతుడే లేడు. గౌడ భవనాలు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాలకు ఇచ్చినటువంటి అట్లే మూలుగుతూ ఉన్నాయి. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 42% రిజర్వేషన్ కూడా ఇవ్వాలి. గౌడ్లను వేధించకుండా తక్షణమే శాశ్వత లైసెన్సులు కూడా వాళ్ళకి ఇవ్వాలి. మూసేసినటువంటి హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ హామీలు అయ్యేంతవరకు అన్ని కుల సంఘాలతో కలుపుకుంటాం. ఈ కులం ఒకటే బతకలేదు దుకాణం నుంచి. ఈ కులం 10 కులాలను బతికించింది. సచ్చి కింద పడి చెట్ల మీద చివడి చనిపోయి 10 కులాలను బతికించింది. ఇవాళ 2 సంవత్సరాల్లో 1340 మంది చనిపోయిందంటే ఏ కుల వృత్తినైనా చనిపోతారు ఆ వృత్తి చేసుకుంటా. ఇంత ప్రమాదమైన వృత్తికి ఇంకా మీరు రకరకాల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అది ఏది ఇవ్వకుండా, ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మీరు వేధించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా అన్ని కుల వృత్తులను కలుపుకొని ఈ హామీలు నెరవేర్చేంత వరకు మేమందరం కూడా ముందుకెళ్తాం. మరి వెంటనే ఈ సవరించి జీవో ఇవ్వకపోతే మాత్రం ఈ కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టాం. ప్రతి గ్రామంలో కూడా నిరసన కార్యక్రమాలు అనేటివి ముందుంటాయి. మరి త్వరలోనే కార్మిక సెక్రటరేటా లేకపోతే మన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయమా, ముట్టడి కార్యాలయమా, లేదంటే జనగామ జిల్లాకు వెళ్ళి సందర్శించినమా, నందనం పోయి
మరి మీరు ఓపెన్ చేయకపోతే మేమే ఓపెన్ చేయాలన్నా మరి ఏదైనా కార్యక్రమం పైన మేము మాట్లాడుకుని త్వరలోనే నిర్ణయిస్తాం. ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదలం. మీరు హామీలు నెరవేర్చండి, ఖచ్చితంగా మేము అందరం చేయకూడతాం. మేము వెంటే ఉంటాం. కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలు చేయండి. ఈ జాతి మొత్తం ఈ ఉత్తుకులు అన్నీ కూడా మీ వెంబడే ఉంటాయి. అమలు చేయకుండా ఉల్టా బదనాం చేసి భయభ్రాంతికి గురి చేస్తే ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే మూసివేసిన కల్లు దుకాణాలను